ఆవేశపడడం అంటే బ్రేక్స్ ఫెయిల్ అయినట్టే. వాహనానికి బ్రేక్స్ ఫెయిల్ అయితే ఏ విధంగా దేనికో ఢీకొట్టి ఆగినట్టే మనము ఆవేశానికి గురి అయితే మనం కూడా ఏదో అనర్థంతోనే ఆగిపోతాం. అంటే ఆవేశం అనేది విపరీతమైన అనర్థాలకు కారణమవుతుంది. ఆవేశపడుతున్నామంటే మన యొక్క కంట్రోల్ తప్పిందని అర్థం. కంట్రోల్ తప్పినప్పుడు మనము తప్పులే చేస్తాం కానీ ఒప్పులు చేయము. మన ముందు ఎంత దుష్టత్వం ఉన్నా దాన్ని ఆలోచనతో ఎదుర్కోవాలి, కానీ ఆవేశానికి వెళ్తే నైపుణ్యంగా ఎదుర్కోలేము. మనం నైపుణ్యంగా ఎదుర్కోవాలంటే దేన్నైనా ఆవేశానికి రావద్దు. ఆవేశానికి రావడం ద్వారా ఆలోచన తగ్గుతుంది కనుక నైపుణ్యత ఉండదు, అంటే సక్సెస్ కాదు. కనుక ఆవేశాన్ని రాకుండా చాలా కంట్రోల్గా మనము సమస్యను ఎదుర్కోవాలి. ఈ మైండ్ కంట్రోల్ లేకపోతే మనము ఫెయిల్ అయిపోతాము. వాహనానికి బ్రేక్స్ ఎంత ముఖ్యమో మన మనస్సు కూడా కంట్రోల్ అంతే ముఖ్యం. ఇందులో కంట్రోల్ తప్పి ఆవేశపడము పూర్తి అనార్థాలకే దారితీస్తుంది. కనుక ఆవేశం రాకుండా మనము సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి, సాత్వికమైన ఆలోచనలు చేస్తుండాలి, సాత్వికమైన జ్ఞానాన్ని పొందాలి, సాత్వికమైన వాతావరణంలో ఉండాలి, సాత్వికమైన మనుషుల మధ్య ఉండాలి. మనము ఆవేశం వచ్చే పరిసరాల్లో ఉండి ఆవేశాన్ని కంట్రోల్ చేయడం అనేది కష్టమవుతుంది. మొదలు మనము మన ఆవేశం నుంచి దూరం కావాలంటే ఆవేశానికి గురి చేయని మనుషుల మధ్య వాతావరణంలో ఉండి ఆవేశాన్ని అదుపులో పెట్టుకునే మానసిక స్థితిని పొందిన తర్వాత మనము అలాంటి వాతావరణంలోకి వెళ్ళినా మనము ఆవేశాన్ని ప్రదర్శించకుండా ఉండగలము. మొదలు మనము అలాంటి ఆలంబనలకు దూరం కావాలి. అలాంటి అవకాశం ఇచ్చే వాతావరణం నుంచి దూరంగా ఉండి మనస్సును పూర్తిగా నియంత్రణలో ఉంచుకున్న తర్వాత మనం అలాంటి ప్రదేశాలకు వెళ్ళి మనము సహనంతో సమస్యను ఎదుర్కోవచ్చు. ఆవేశము సహనం నుంచి దూరం చేస్తుంది, ఆలోచనను కోల్పోయే విధంగా చేస్తుంది, మన అపజయానికి కారణమవుతుంది.